మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరి వందనాలు. దేవుడి మాటలు ఇందాం కూసేపు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అదే దేవునందు మనం ఎట్లా భయభక్తులు కలిగి ఉండాలన్నమాట. భయభక్తులు లేనిదే మనం ఎన్నాళ్ళు భక్తి చేసినా వ్యర్థమన్నమాట. భయభక్తులు కలిగి ఉంటే దేవుడు దీవిస్తాడనమాట. భయభక్తులు కలిగిన వ్యక్తులు బైబిల్లో ఉన్నారు. భయం లేని బిడ్డలు కూడా ఉన్నారు. భయం కలిగిన బిడ్డలు ఉన్నారు. ఆమె గురించి ఒక రెండు మాటలు ఒకరిద్దరు గురించి తెలుసుకుందాం. అదట్టుగాను మన పితృడైన అబ్రాము ఉన్నాడు కదా. అబ్రాముకి పిల్లలు లేకపోయేప్పటికి పిల్లలు లేరు. దేవుడు అబ్రాహంని పిలిచినప్పుడు 75 సంవత్సరాలు. అబ్రాముకి 75 సంవత్సరాలు అయితే దేవుడు పిలిచాడు. నీ తండ్రి ఇంటిని నీ సహోదరులందరిని విడిచి నేను చూపించి దేశంకు రామని చెప్పాడనమాట. చెబితే ఆ ప్రకారమే వచ్చాడు. వచ్చేటప్పటికి అలా ఉండగా అబ్రాహం పిల్లలు లేరు కదా, ఆస్తి పట్టుకు ఇచ్చాడు. దేవుని మాట వింటే, దేవుని మాట విన్నామనుకో ఆస్తిని కర్తలుగా చేస్తాడు దేవుడు. ఆస్తి కర్తలుగా చేస్తాడు దేవుడు. దేవుని మాట వింటే, దేవుని మాట విన్నాడు కదా అబ్రాహము. ఆస్తి అసలు ఎంత ఉందో అబ్రాహంకే తెలీదు. అబ్రాహం ఆస్తి ఎంత ఉందో అబ్రాహంకే తెలీదంట. అంత ఆస్తుందంట. ఎంత ఆస్తుందంటే అబ్రాహం వెనకాల లోతు అని వచ్చాడు. వాళ్ళన్న కొడుకు. అతను లోతును ఇతను అబ్రాహము కలిసి జీవించలేనంత ఆస్తి పోయిందంట. సమకూడు దేవుడు ఇచ్చాడంట. అబ్రాహము కాపర్లకి లోతు కాపర్లకి గొడవలు అవుతున్నాయి అంట. గొడవలు అవుతుంటే అది అబ్రాహము కనిపెట్టి అప్పుడు లోతుని పిలిచి, అబ్బాయి మనం బంధువులము, మనం గొడవలాడుకోకూడదు. మీ పనుల గురించి మా పనుల గురించి మనం గొడవలాడుకోకూడదు. నువ్వు పని చేయి. ఇదిగో దేశం అంతా నీ ఎదుట ఉంది. నువ్వు ఎటుపక్క వెళ్తావో వెళ్ళు, మిగతా ఉన్న పక్క నేను వెళ్తాను అని అన్నాడు అబ్రాహం. దేవుని స్తోత్రం. అనేటప్పటికి లోతు ఏమన్నాలి, బాబాయ్ నీ వెనకాల వచ్చాను, నేను ఉందామని నీతోనే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్తాను, నేను వెళ్ళి అట్లా ఉండగలను అని అన్నాను కదా. అనలా లోతు. అనుకోండా అన్నాడే అవకాశం వచ్చింది అని చుట్టూ చూసాడు అనమాట. చుట్టూ చూసేటప్పటికి సొదొమ గొమొర్రా పట్టణాల్లో పచ్చగా కనపడి ఇన్ని కాటికి జంట నగరాలు అన్నమాట. పచ్చగా కనపడేటప్పటికి ఆ యాప్కి వెళ్ళిపోతా బాబాయ్ అని ఆ యాప్కి వెళ్ళిపోయేటప్పటికి ఇక అబ్రాము ఉన్న పక్క ఎడారిగా ఉంది. ఏమీ లేదు, పచ్చకేమీ లేదు, ఎడారిగా ఉంది. అయినా కానీ ఎడారి భూమిలో దేవుడు ఆశీర్వదించాడు అబ్రాముని. బోరికి వెళ్ళినప్పుడు అబ్రాముని ఆశీర్వదించాడు. ఆస్తి ఎంత ఆస్తితో బోళ్ళు ఆస్తి ఉంది అబ్రాముకి. ఆస్తి ఉంది, కానీ ఆస్తి ఉంది, పని వాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నాయి కానీ పిల్లలు లేరు. దేవుడు పిలిచాడో వయసు అయిపోతుంది, పిల్లలు ఇస్తా అన్నాడు, ఇవ్వలా అని ఇక ఇట్లా ఉండి ఈ పని వాళ్ళు ఒక అతను ఉన్నాడు, ఎలియాజర్ అని, పెద్దపాలేరు. ఇక నా పనివాడు ఒకడు ఎలియాజరే కదా నాకు వారసు అవుతాడా, కొడుకు అవుతాడా, ఇంకా నాకు పిల్లలు లేరు కదా అనుకుంటున్నాడు అన్నమాట. అనుకుంటుంటే దేవుడి స్తోత్రం అనుకుంటుంటే
ఈ అనుకుంటాం దేవుడు గ్రహించాడు. దేవుడు అంతరంగాలు ఎరిగిన దేవుడు కదా. మన ఉద్యోగంలో ఏమనుకుంటున్నామో అది దేవుడికి తెలుసు. అంతరంగాలు ఎరిగిన దేవుడు మన దేవుడు యేసయ్య. నీ ఉదయంలో తలం పుట్టక మునిపే ఆయనకి తెలుసు. నువ్వు తల్లి గర్భాన్ని భిన్నమై ఉండకెత్తమే ఆయనకి తెలుసు. ఆయనేగా నిన్ను భిన్నంగా రూపించింది. నిన్ను అన్ని అవయవాలు అమర్చింది ఆయనే. నీకు అన్నీ నిన్నాక భూమి మీద ప్రవేశపెడతాడు నిన్ను దేవుడు. దేవుడు కుప్పలేందే నువ్వు ఏమి చేయలేవు. తల్లి గర్భం నుంచి కూడా బయటికి రాలేవు. తల్లి గర్భాన్ని పెట్టేది ఆయనే, తల్లి గర్భమందు తీసేది ఆయనే. అట తీసి దేవుడు ఎరిగాడనమాట. అబ్రాము నువ్వు ఎట్లా అనుకుంటున్నావు, నువ్వు అట్లేమనుకోమాక, నీ పాలేరు నీకు కొడుకు వారసుడు అవడో అని చెప్పి అబ్రామ్కి రా అని చెప్పి ఆకాశ నక్షత్రాలను చూపించాడనమాట. ఈయన లెక్క పెట్టి అన్నాడు. నేను లెక్క పెట్టలేను బాబా అన్నాడు. నేను లెక్క పెట్టలేను బాబా అంటే అంత విస్తారంగా నీ సంతానం ఉంటుంది అన్నాడు. మళ్ళీ సముద్రం ఒడ్డుకు తీసుకొచ్చాడు. ఇసుక రేణు లెక్క పెట్టు అన్నాడు అన్నమాట. అసలు ఇసుక రేణు లెక్క పెట్టాను, నేను లెక్క పెట్టలేను బాబు అంటే ఇంత విస్తారంగా నీ సంతానం నేను ఆశీర్వదిస్తానా అని దేవుడు చెప్పాడనమాట. దేవుడి స్తోత్రం చెప్పేటప్పటికి అబ్రాహాము విశ్వాసించాడు కానీ చారా మటుకి విశ్వాసించబోయింది. ఏంటి నేనేంటి ఆయన ముసలాడు అయిపోయాడు, నేను ముసలి దాన్ని, నాకు గర్భం ఉడికిపోయింది, గర్భం నీకు ఇంకా పిల్లలు కనగలనా నేను అని చెప్పి ఆవిడ నవ్వుకుంది. బయటకు అనలే నవ్వుకుంది. ఆ నవ్వు దేవుడు ఎరిగాడు. దేవుడు ఎరిగి చారా ఈ నవ్వుకోని ఇలా నాకు అసాధ్యమైంది ఏమన్నా ఉందా అన్నాడు దేవుడు. అనేటప్పటికి ఈ చారా కంగారు పడి నేను నవ్వలేదు అను. అవును నువ్వు నవ్వావు, మేము మళ్ళీ మరుసటి సంవత్సరానికి వస్తాము, అప్పుడు నీ ఒళ్ళో కుమారుడు ఉంటాడు అని చెప్పాడు మాట దేవుడు. చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అప్పుడు మరుసటి సంవత్సరానికి కుమారుడు పుట్టాడు, ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టేటప్పటికి ఇస్సాకు లేక పుట్టాడు కదా. ఈ అంతకితం దేవుడితో మాట్లాడుతూ అలవాటు. దేవుడితో అబ్రాముతో దేవుడు మాట్లాడుతూ అలవాటు. ఈ ఇస్సాకు పుట్టిన కాడి నుంచి దేవుడితో సహవాసం తగ్గించాడు అనమాట. దేవుడి స్తోత్రం. అదే అంటారు కదా, మనకు ఆశీర్వాదం వస్తేనేమో దేవుడి సన్నిధికి తగ్గిస్తాం, వెళ్ళాం. అట్లాగే ఇక్కడ అబ్రాము కాడ సంతానం ఇచ్చేటప్పటికి, కుమారుని ఇచ్చేటప్పటికి దేవుడితో మాట్లాడుతూ తగ్గించాడు అనమాట. ఇస్సాకుని ప్రేమిస్తున్నాడు. ఎవరికైనా ఉంటుంది అనుకో, లేక కుమారు పుట్టాడు కదా, ఆయనకి ప్రేమ ఉంటుంది కదా. ఆ కుమారుతో ఎక్కువగా గడుపుతున్నాడు, ఆడుకుంటామని ఆ పిల్లాడితో ఎక్కువగా గడుపుతున్నాడు అనమాట. దేవుడికి సందేహం వచ్చింది, ఈ అబ్రాము నన్ను ప్రేమిస్తున్నాడా, కుమారుని ప్రేమిస్తున్నాడా, ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నాడా అని సందేహం వచ్చింది దేవుడికి. సందేహం వచ్చి ఓ పరీక్ష పెట్టాడు అన్నమాట అబ్రాముకి. అబ్రాము భార్య కుమారుడు పడుకున్నప్పుడు అబ్రాముతో మాట్లాడాడు యేసయ్య. మాట్లాడి అబ్రాము అన్నాడు. ఏంటి నాయాలు మాట అంటే, నీకు ఒక్క విశాఖ ఉన్నాడు కదా కుమారుడు, ఆ కుమారుని నాకు తీసుకొచ్చి పలానా పర్వతం మీద నాకు బలిమ్మన్నాడు. బలిమ్మంటే లేక కుమారుని ఇచ్చాడు కదా, మరి ఆయనకు బలిమ్మంటే ఇంకా ఎట్లా ఉంటుందా, తండ్రికి ఎట్లా ఉంటుంది, మనకైతే ఎట్లా ఉంటుంది. ఇక అబ్రాము ఏమో ఆలోచించకుండా తెల్లారి పొద్దున్న లెగిసి విశాఖని తీసుకుని, పనులను తీసుకుని, కట్లు అన్నీ తీసుకుని బయలుదేరారు. వెళ్ళి ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ పర్వతం కింద పనులకు చెప్పారన్నమాట. మీరు ఇక్కడ ఉండే ఇస్సాకు నేను వెళ్ళి
బలి అర్పించి తిరిగి వస్తాం అన్నమాట. బలి ఇచ్చేది ఇస్సాకునని తెలుసు అబ్రాహాంకి. మళ్ళీ తిరిగి వస్తాం, ఇస్సాకు నేను తిరిగి వస్తాం అన్నాడు. ఎందుకన్నాడు? విశ్వాసం ద్వారా దేవుడు నాకు ఇస్తాడు మళ్ళీ అని విశ్వాసం ఉంది అబ్రాహాంకి. స్తోత్రం, దేవుని స్తోత్రం. అలాంటి విశ్వాసం మనకు ఉండాలి. అప్పుడు వెళ్ళారన్నమాట. ఇస్సాకు అబ్రాహాం వెళ్తుంటే మధ్యలో దారిలో ఇస్సాకు అడిగాడు, తండ్రి మరి కట్లు ఉన్నాయి, కత్తి ఉందా, నిప్పు ఉందా, మరి బలిపశువు ఎక్కడ తండ్రి అంటే దేవుడు చూసుకుంటాడు రా అని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ కొండ మీద పర్వతం మీదకి వెళ్ళాక మళ్ళీ అడిగాడు. వాళ్ళు అడిగితే దేవుడే చూసుకుంటాడు, మనం బలిపీఠం కడతారా అని బలిపీఠం పేర్చారా, అన్ని పేర్చి సిద్ధపరిచారా అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ అడుగుతుంటే, బాబు బలిపశువు ఎక్కడ అంట పట్టించావేంటిరా, బలిపశువు ఎక్కడ అన్నావు కదా, బలిపశువు చూసుకుంటాడు దేవుడు అన్నాను కదా, నిన్ను చూసుకున్నాడు బాబు, నువ్వే బలిపశువు అన్నాడు. అనేటప్పటికి నేను బలిపశువునా, నన్ను బలిస్తావా, మన దేవుడు బలి కోరుకునే దేవుడా అంటే, మన దేవుడు బలి కోరుకునే దేవుడు కాదు అయ్యా, మరి నిన్ను నాకు ఇచ్చాడు, నేను నల్లారి ముద్దుగా పెంచుకుంటున్నాను, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, మరి నిన్నమ్మని అడిగాడు దేవుడు. నిన్ను అడిగినా కానీ ఇచ్చినా కానీ నా ఇస్సాకుని నాకు ఇస్తాడు మళ్ళీ. నిన్ను కాల్చి బూడిచేత బూడిలో నుంచి నా ఇస్సాకుని నాకు ఇస్తాడు దేవుడు. అంత గొప్ప దేవుడు నా దేవుడు స్వత అని అన్నాడు. అప్పుడు ఇస్సాకు అన్నాడు, సర్లే కానీ డాడీ నీ ఇష్టం, నువ్వేం చేస్తావు చెయ్యి అంటే, అప్పుడు ఇస్సాకుని కాళ్ళు చేతులు కట్టేసి ఆ బలిపీఠం మీద, బలిపీఠం కట్టిన దాని మీద పడుకోమెట్టి అలా కత్తి లేపేటప్పటికి అప్పుడు దేవుడు కేకేసాడు అనమాట. అబ్రాము అన్నాడు, ఏంటి తండ్రి చిత్తం అన్నాడు. అంటే నీ ఇస్సాకు మీద నువ్వు చెయ్యి మాక, అదిగో అక్కడ దూరంగా పొద ఉంచు కదా, ఆ పొదల్లో ఉంది గొర్రె కొమ్ములు తిరిగిన పొట్టేలు, ఆ పొట్టేలు తీసుకొచ్చి బలిమన్నాడు. అట్లాగే దేవుడు చెప్పాడు కదా, నీ ఒక్కను కుమారుని నాకు బలిమ్మన్నాడు కదా, బలిమ్మంటే మన వాళ్ళు అయితే ఏమంటారా, లేక ఏదో కుమారుని ఇచ్చి మళ్ళీ ఆ కుమారుని నీ కుమారుని అడుగుతావా, నువ్వేం దేవుడు అయ్యా, నువ్వేం ఇదయ్యా, అదే ఇదయ్యా అని మనం దేవుడిని చేపిస్తావు, దేవుడిని శోధిస్తావు, ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకుంటున్నావు మళ్ళీ అని దేవుడిని అంటావు. అవి ఏమీ అనలా అబ్రాము ఎందుకన్నా అనలేదంటే దేవుడు అందు భయభక్తులు కలిగి ఉన్నాడు అబ్రాము భయభక్తులు కలిగి ఉన్నాడనమాట. అందుకనే దేవుడు చెప్పినట్టు చేశాడు. దేవుడు బలి కోరుకునే దేవుడు కాదు, దేవుడు మనల్ని నరబలి కోరుకునే దేవుడు కాదు. ఎందుకనంటే దేవుడిని మనం ఎక్కువ ప్రేమిస్తున్నామా లేదా అని పరీక్ష పెడతాడనమాట. ఇప్పుడు పిల్లలు చదువుకుంటుంటే పరీక్షలు ఎట్లా పెడతారు, పరీక్షలు పెడితే ఆ పరీక్షలు రాసి పాస్ అయితే పై తరగతి పంపిస్తున్నారు, పాస్ అయిపోతే మళ్ళీ అదే తరగతిలో పెడుతున్నారు. అట్లాగే ఈ అబ్రాము ఇస్సాకుని ప్రేమిస్తున్నాడా, నాతో స్వాసం తగ్గించాడా, నన్ను ప్రేమిస్తున్నాడా, ఇస్సాకుని ప్రేమిస్తున్నాడా అది తెలవాలి అని చెప్పి దేవుడు ఆ పని చేశాడనమాట. ఇస్సాకుని నాకు బలిమ్మన్నాడు అనమాట. బలిమ్మని దేవుడు అనేటప్పటికి దేవుడు స్తోత్రం హల్లెలూయా. ఏమో ఆలోచించకుండా బలిస్తాకి వెళ్ళిపోయాడు అంతే, ఆ పర్వతం మీదకి వెళ్ళిపోయాడు బలిస్తాకి. అది దేవుడు భయభక్తులు కలిగి ఉన్నవాడు అబ్రాము. అట్లా భయభక్తులు కలిగి మనం దేవుడు అందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉంటే దేవుడి కార్యాలు చూస్తాం మనం. అంతేగాని భయం ఉండి భక్తి ఉన్నా సరిపోదు, భక్తుని భయం ఉన్నా సరిపోదు. భయము భక్తి ఉండాలి. దేవుడి స్తోత్రం. భయం భక్తి ఉండి దేవుని అడుగుదాల్లో నడుచుకోవాలి, దేవుణ్ణి గణపరిచే బిడ్డలుగా ఉండాలన్నమాట. అలా ఉండి దేవుడు కార్యాలు మనం పొందుకుందాం. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్.